ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 703 నామము సర్వమోహిని, 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వమోహిని అయిన నమః అని చెప్పాలి. సర్వప్రపంచమును మోహిని మోహింపచేయున్నది, భ్రమింపచేయున్నది. నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు కనిపించడాన్ని లేదా అదే వస్తువుగా ఉండి అది కాకుండా కనిపించడాన్ని మోహం అంటారు. ఆకాశం నీలం రంగుగా ఉండడం ఇలాంటి దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. జీవించడానికి అమృతతత్వాన్ని పంచి పెట్టడం ఈ మోహనం వల్లనే జరుగుతుంది. పరిశీలనలు అన్ని పరిశీలకునిలో అబ్జర్వర్ ఉంటాయి, కానీ పరిసరాల్లో ఎన్విరాన్మెంట్ కాదు. ఫలాని వాడు ఇష్టం అని ఒకడు చెబితే ఇలా చెప్పిన వాడికి అవతలివాడు ఇష్టం కాబట్టి అవతలివాడు ఇష్టుడవుతాడు. అంతేకాని ఇష్టుడని వేరే ఉండడు. ఈ ఇష్టం చెప్పే వాడిలోదే కానీ పరిసరాల్లోది కాదు. ఇది ఒక రకమైన మోహం క్రిందకే వస్తుంది. గ్రీకు పురాణాల్లో మోహ, రాక్షస, అసుర లక్షణాలు మూడింటిని మాయాదేవికి కూతులుగా సంకేతిస్తారు. ఈ మాయకు పైన మాయావి అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఈ మోహన లక్షణము అవసరమెత్తినప్పుడే జగత్తులో అమ్మవారి చేత ఉంచబడింది. గడ్డి మీద మనకున్న అభిప్రాయమే గొడ్డుకు కూడా ఉంటే ఇక అది తినకపోవచ్చు. అలాగే కుడితి మొదలైనవి మనము వాటిని తినము, త్రాగము కదా. వాటి యందు గొడ్డుకు మోహం లేకపోతే అది కూడా వాటిని తినదు. కాబట్టి అవి బ్రతకడం కోసం వాటి యందు గొడ్డుకు మోహం పెట్టింది. మన విషయానికి వస్తే మనకి వేటి యందు మోహం ఉండాలో వాటి మీదే మనకు మోహం ఉంటుంది. అయితే ఈ మోహము పరిధులు దాటితే వ్యామోహానికి దారితీసి మళ్ళీ వాటి వల్లనే దెబ్బతింటాం. జీవులందరినీ ఈ మోహంతో తన వశంలో పెట్టుకునే అమ్మవారు సర్వవశంకరి, సర్వమోహిని అనే పేర్లతో పిలువబడుతుంది. జగన్మోహిని రూపంలో త్రిమూర్తులను, దేవదానవులను కూడా మోహంలో పడేసేది ఈవిడే. ఆకాశం నీలంగా ఉన్నట్లు కనబడుతుంది. నిజానికి అక్కడ అలాంటి రంగు లేకపోయినా ఈ మోహిని దేవిని ఈ ఆకాశ నీలవర్ణ దేవిగా చెబుతారు. ఈ మోహిని దేవిని శ్యామల అని కూడా అంటారు. మాతంగ మహర్షి ఈ శ్యామల ఉపాసన విధిని ఇచ్చాడు. అందుకని ఈవిడ మాతంగిని అయ్యింది. తైత్రీయంలో చెప్పబడిన తన్మహ ఇత్యోపాసిత మహాన్మావతి, తనను ఇత్యోపాసిత మొదలైన మంత్రాలన్నీ ఈ ఉపాసనకు సంబంధించినవి. మహాకవి కాళిదాసు అశువుగా చెప్పిన జయ జయ సుధా సముద్రాత్ర అనే శ్యామల దండకము ఈ మాతంగని దేవతకు సంబంధించినది. ఈ మాతంగని ఒక వీణ పట్టుకొని ఉంటుంది. ఈ మాతంగేశ్వరి ఉపాసనలో జగతంతా సంగీతమయంగా కనబడుతుంది. ఈ ఉపాసనలో ప్రకృతి నేచర్తో బాగా శృతి ట్యూన్ కలవాలి. ఈ మాతంగేశ్వరి ఉపాసన ద్వారా ఎదుటివారికి కావలసిన విషయాలు ముఖ్యంగా ఉపన్యాసాలలో వస్తాయి. ఈ ఉపాసన లక్షణాన్ని తన్మయీకరణము, తూగు మదము అని కూడా అంటారు. జయహాల మదప్రియే అని అమ్మవారిని సంబోధిస్తూ ఉంటారు. పూర్ణ దీక్ష పరులకు విషయాలుగా బాగా తెలుస్తాయి. ఈ ఉపాసకులు ప్రతిరోజు పూర్వమన్యాయ, దక్షిణమాయ, ఊర్ధ్వ, అబోదిశాలకు సంబంధించిన షడ్మాన్యాల అధ్యయనం చేయాలి. వాస్తవానికి ఈ 6 చేయడానికి చాలా సమయం పడుతుంది. వీటితో పాటు ప్రాతకాలం లేస్తూనే రశ్మాల మహామంత్రాలు చేయాలి. 1 ఓం, 2 సోహం, 3 అంశ శివ సోహం, 3 హ్రీం, 4 హుస్ం, 6 స్వం, ఇలా ఎన్నో మంత్రాలు చేయాలి. శ్రీ విద్య నిత్యాహ్నికం అనే పుస్తకంలో ఉంటాయి. అహినికము అంటే అహస్సునందు తాను చేయవలసినవి, అంటే మెలకువ నుండి నిద్ర వచ్చేంత వరకు చేయవలసినవి అన్నమాట. సమస్యలు కల్పించుకునేవాడు, వాటిపై మనసు ఉన్నవాడు ఇవి చేయకూడదు. అలాగే లౌక్యాన్ని ప్రదర్శిస్తూ శ్రీ విద్యను ఉపాసించేవారు కూడా చెయ్యడము అంత మంచిది కాదు.
చేస్తే వారి పిల్లలు ముఖాన్మత్త బధిరా ప్రేష్ఠ్యః అంటే మూగవారు చెవిటివారు భృత్యులుగాను తయారవుతారు. తస్మత్ జాగ్రత్త. సర్వప్రపంచంను మోహింపచేయునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సర్వమోహిని, అందరినీ మోహపెట్టునది, త్రైలోక్య మోహన చక్ర స్వరూపురాలు, త్రైలోక్య మోహన మంత్ర రూపురాలు, నిత్యత్వనిత్యత్వములు, జడతత్వములు ఈ మొదలైన విరుద్ధ ధర్మములు ఇదివరకు చెప్పిన నామములో కనబడుచున్నాయి. అట్లయినచో అన్యోన్యభావ ప్రతియోగిత్వం బ్రహ్మ యందల లేదు అనగా ఉన్నది అన్యోన్యభావ ప్రతియోగిత్వమున్నచో ఘటము పటము కాదు అన్నట్లు బ్రహ్మము వస్తుతః పరిచ్ఛేద్యము కావలసి వచ్చును. యథార్థముగా చూచినచో బ్రహ్మము వస్తుతః పరిచ్ఛేద్యము కాదు, అన్యోన్యభావ ప్రతియోగి కాదని అర్థము. వెన్నొక్కటి విరుద్ధ ధర్మములచే బ్రహ్మమందు అన్యోన్యభావ ప్రతియోగిత్యమున్నట్లు అర్థము వచ్చుచుండగా సమాధానంగా ఈ నామమును చెప్పుచున్నారు. ప్రకృత జనులు భిన్న భిన్నములుగా కనిపించు వస్తువులన్నీ సత్యములన్నీ తలచుచుందురు. వారిని బ్రహ్మజ్ఞానము అద్వైత జ్ఞానము లేని వారినిగా చేయుచున్నది. ఘటపటములు భిన్నములు అనుకొనినట్లుగా బ్రహ్మము జగత్తు భిన్నములను కొనుట మన అజ్ఞానము. కానీ అవి రెండును అభిన్నములు, అందుచే బ్రహ్మ వస్తుతః పరిచ్ఛేదము కాదు అనుటలో బాధ లేదు. రెండు భిన్న వస్తువులు ఉన్నప్పుడే పరిచ్ఛేదములగును. బ్రహ్మ జగతులకు అన్యోన్యభావ ప్రతియోగిత్వ కల్పనంలో మన అజ్ఞానమే కారణము. ఇట్టి అజ్ఞానమును కల్పించుటయే మోహినత్వము. శ్రీమాత్రే నమః. కుర్మపురాణంలో శంకరుడు ఈ విషయమును ఈమె నా పరాశక్తి, నా స్వరూపురాలు, బ్రహ్మరూపిణి, దీని పేరు మాయ, దీనికి అంతము లేదు, నా ప్రియురాలు, దీని చేతనే జగతంతయు మోహపెట్టుబడుచున్నది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠురాలా, దేవసురులు మనుషులతో కూడిన ఈ జగత్ అంతటిని నేను దీని చేతనే మోహ పెట్టుచున్నాను, సృజించుచున్నాను, లయింపచేయుచున్నాను అని చెప్పాను. ఈ కుర్మపురాణం నందు దేవి హిమవంతునితో శృతి స్మృతులకు విరుద్ధములై భేదమును బోధించు శాస్త్రములు అనేకములు లోకములో కనిపించుచున్నాయి. వానిలో కపాల మతము, భైరవ మతము, శాకాల మతము, గౌతమ మతము ఈ మొదలగు శాస్త్రములన్నిటితో జనులను మోహపెట్టుచున్నారు. వారికి ఎన్ని జన్మములైనను ఈ శాస్త్రములచే మోహమే అజ్ఞానమే కలుగుచుండని పలికెను. సుత సంహిత యందు దేవానుగ్రహము లేని పాపాత్ములు మాయచే మోహపెట్టుబడిన వారై జనన మరణాంతుల చేదు కనబడుచున్నారు. పరమేశ్వరుని తెలుసుకొనుట లేదు అని గలదు. లేదా సర్వశబ్దమునకు త్రైలోక్యమును మోహ పెట్టుచున్నది అనగా త్రైలోక మోహన చక్ర స్వరూపురాలు, త్రైలోక మోహన విద్య స్వరూపురాలని అర్థము. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ పెట్టండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.